వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. ఇంకా 30 ఏళ్ల క్రితం ఏదైతే మదురై ఘటన అంటే 2013లో మదురై ఘటన తర్వాత ఇక్కడికి వీళ్ళు మకాం మార్చారనేది ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ. ఆ నేపథ్యంలోనే రాయచోటికి ఎవరైతే ఇద్దరు ఉగ్రవాదులు అబూబకర్ సిద్దిక్ అదేవిధంగా మన్సూర్ అలీ ఖాన్లు ఇద్దరు కూడా ఒక్కసారిగా ఏదే ఉలూమా ఉగ్రవాద సంస్థ ఒక్కసారిగా విచ్ఛిన్నం కావడం అంటే ఒక రకంగా ఆ ఘటన తర్వాత నిర్వీర్యమైనటువంటి ఉలూమా ఉగ్రవాద సంస్థ నుంచి ఒక్కసారిగా ఒక్కొక్కరు కూడా తలో చోట అంటే పుట్టకు చెట్టుకు వెళ్ళినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వీరిద్దరు కూడా తలదాచుకునేందుకు ఏదైనా అనువైన ప్రాంతం ఏదైనా ఉందా అంటూ కూడా ఒక రకంగా అన్వేషించి ఆ తర్వాత రాయచోటి ప్రాంతాన్ని ప్రధానంగా ఎంచుకున్నారన్నటువంటి బలమైనటువంటి ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వారు ప్రధానంగా రాయచోటి ప్రాంతంలో ఎక్కువగా ముస్లిమ్స్ల ప్రభావం ఉన్న ప్రాంతం. ఈ ప్రాంతంలో అయితే తమ తలదాచుకునేందుకు బాగుంటుందన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడికి ఇద్దరు రావటం జరిగింది. ప్రస్తుతం మనం ఇక్కడ మరో ఉగ్రవాది ఎవరైతే ఉన్నారో మన్సూర్ అలీకి సంబంధించినటువంటి ఇండ్లు ఇక్కడే ఈ ఇంట్లోనే ఆయన చీరల వ్యాపారం కూడా చేసేవారు. అంటే ఒక రకంగా చీరల వ్యాపారం అంటే ఆదివారం రోజు మాత్రమే ఆయన చీరల వ్యాపారం చేసేవారు, మిగతా రోజులన్నింటిలో కూడా ఆయన బయటి ప్రాంతాలకు వెళ్ళేవారని ఒక రకంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంత వాసుల్లో చెప్తున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో మనం ప్రధానంగా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే సాధారణంగా ఇక్కడికి వచ్చినటువంటి వీరిద్దరూ కూడా ఎవరైతే అబూబకర్ సిద్దిక్ కావచ్చు అదేవిధంగా మన్సూర్ అలీ ఖాన్ ఇద్దరు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత చీరల వ్యాపారం అంటే తోపుడు బండిపై చీరల వ్యాపారం చేసేవారన్నటువంటి భావన కూడా కొంతమంది అక్కడక్కడ వినిపిస్తున్న పరిస్థితి. అయితే ఆ క్రమంలోనే వీరు ఇక్కడికి వచ్చి సెటిల్ అయిన తర్వాత ఇక్కడ వివాహం కూడా చేసుకోవడం జరిగింది. అత్యంత నిరుపేదమైన కుటుంబం అంటే ఒక రకంగా లో ప్రొఫైల్, ఎవరికి కూడా తాము ఎవరు ఏంటన్నటువంటి విషయం చెప్పలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వారి పేర్లు మార్చుకున్నారు. అంటే ఒక రకంగా అబూబకర్ సిద్దిక్ పేరు కూడా మరో పేరు మార్చుకున్నాడు, అదేవిధంగా మన్సూర్ అలీ ఖాన్ కూడా మరో పేరు మార్చుకున్నారు. అంటే అమానుల్లా అట్లా రకరకాల పేర్లు ఏ ప్రాంతానికి తగ్గట్టు ఆ ప్రాంతంలో కూడా వాళ్ళు పేర్లు మార్చుకొని ఫలాని ఏరియాకు సంబంధించినటువంటి వాళ్ళం అక్కడ జీవనోపాధి లేదు. అంటే సాధారణంగా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఏపీలో ప్రధానంగా ఇతర రాష్ట్రాల నుంచి అటు బీహార్ కావచ్చు ఇతరత్ర ఒడిశా వంటి ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి జీవనం సాగిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వారు కూడా తమిళనాడు రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చి ఓ రకంగా చిరు వ్యాపారాలను ప్రారంభించి ఆ తర్వాత ఒక స్థాయికి చేరుకున్నాక ఇక్కడున్నటువంటి స్థానికుల కొందరి పరిచయాల ద్వారా వారు వివాహం చేసుకున్నారు. ఆ వివాహం చేసుకున్నటువంటి నేపథ్యంలో కూడా ఒక్కసారిగా ఇక్కడ ఎవరికి కూడా అంటే ఒక రకంగా స్థానికులు ఎవరికి కూడా ఇక్కడ మమేకమైనటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా ఎవరికి కూడా వాళ్ళు అంటే ఒక రకంగా ఎవరికి కూడా కనిపించినటువంటి పరిస్థితి అంటే ఇరుగు పొరుగు వారితో కూడా మాట్లాడేవారు కాదన్నటువంటి భావన కూడా ఇక్కడ ఈ ప్రాంత వాసుల్లో వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందుకు ప్రధాన కారణం ఏంటంటే భార్యాభర్త ఇద్దరు ఎవరైనా కూడా ఏదైనా పని నిమిత్తం బయటికి వెళ్ళినా ఆ తర్వాత ఇద్దరు లోపలికి వెళ్ళేవారే కానీ ఒక్కరు ఎప్పుడు బయటికి వచ్చినటువంటి పరిస్థితి దాఖలాలు లేవన్నటువంటి భావన అటు వినిపిస్తున్న పరిస్థితి. అయితే ఈ క్రమంలో మనం చూడొచ్చు అంటే నిత్యం ఇటు ఈ ప్రాంతంలో కూడా రద్దీగా ఉండే ప్రాంతం అంటే ఒక రకంగా జనసమూహం ఎక్కువ ఉంటుంది. మనం ఏదైతే అబూబకర్ సిద్దిక్ ఇంటి వద్ద చూస్తే మాత్రం అదొక సన్న అంటే పాత బస్తీలో ఎలాంటి చిన్న సందులు గొంతులు ఉంటాయో ఆ తరహాలో కాకుండా ఇక్కడ మన్సూర్ అలీ ఖాన్ నివసిస్తున్నటువంటి ఈ ప్రాంతంలో చూస్తే మాత్రం చూడొచ్చు విశాలమైనటువంటి రోడ్డు. ఈ విశాలమైనటువంటి రోడ్డు ఈ రోడ్డులో అదేవిధంగా పైన కూడా ఒక బ్యూటీ పార్లర్ కూడా ఉంది. అంటే పైన బ్యూటీ పార్లర్ ఉంది, అది వేరే వాళ్ళు నిర్వహిస్తుంటారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి మన్సూర్ అలీ ఖాన్ మాత్రం ఈ ప్రాంతంలో చీరల వ్యాపారం చేసుకుంటూ కూడా జీవనం సాగిస్తున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ అసలు చీరల వ్యాపారం చేస్తున్నటువంటి మన్సూర్ అలీ ఖాన్కు ఎవరు పెళ్లి సంబంధం చూశారు ఏంటన్నటువంటి విషయం పైన కూడా అటు పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరోవైపు కొంత కీలకమైనటువంటి సమాచారాన్ని సేకరించినప్పటికీ కూడా అంటే ఇది ఒక రకంగా ఉగ్రవాదులకు సంబంధించినటువంటి అంశం. ఈ అంశాన్ని పోలీసులు కూడా ఈ వ్యవహారంలో ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా మీడియా ప్రతినిధులకు కూడా వీళ్ళు అప్పీల్ చేస్తున్నటువంటి మాట ఏంటంటే ప్రధానంగా ఇక్కడ ఏదైతే మీడియా ప్రతినిధులు ఎవరు కూడా మీరు ప్రచారం చేసే సందర్భాల్లో ఇది విచారణలో ఉన్న నేపథ్యం. ఆ నేపథ్యంలో కూడా ఒకసారిగా ఇక్కడ ఉన్న ఏం జరుగుతున్నటువంటి విషయం కొంత బయటికి చెప్పకూడని విషయాలు కూడా కొన్ని ఉంటాయి. ఆ విషయాలను ఎక్కడ బయటకు వెలువరిస్తే మాత్రం కొంత ఏదైతే మూకలకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఓ రకంగా అంటే ఓ రకంగా ఉగ్ర కదలికలు ఉన్న నేపథ్యం. ఈ నేపథ్యంలో ప్రత్యేకమైన దృష్టి సారించారు. ఆ క్రమంలోనే వారంతా కూడా ఏంటంటే
ఒకవేళ వారు కదలిక మార్చుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఏదైతే ఇద్దరు ఉగ్రవాదులు పట్టుబడ్డాక మీడియాలో అటు రెండు తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడిన తర్వాత కొంతమంది ఇక్కడి నుంచి సుదూర ప్రాంతాలకు మకాం మార్చారనేటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. అయితే ఈ క్రమంలో మనం ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఇక్కడ స్థానికులు కూడా ఎవరు కూడా బయట లేని పరిస్థితి. అంటే ఒక రకంగా చూస్తే ఇక్కడ వీరికి ఎవరు కూడా అంటే బయటికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు కొద్దిగా ఎవరితోనూ మాట్లాడేవారు అన్నటువంటి విషయం చెప్తున్నారు. అదేవిధంగా భార్యాభర్త ఇద్దరు కూడా బయటికి వస్తారు, అయితే ఇద్దరు కూడా లోపలికి వెళ్ళేవారు అన్నటువంటి భావం చెప్తున్నారు. అయితే ఈ క్రమంలో ఒక వ్యక్తి ఉన్నారు, ఆయన అడిగి తెలిసినప్పుడు అన్న వాళ్ళు ఎప్పుడైనా చూశారా మీరు వాళ్ళని ఎప్పుడైనా? మేము ఎప్పుడు చూడలే, కొత్తగా వస్తున్నాం ఇక్కడ. మీరు వచ్చినప్పుడు ఏమైనా కనపడారు మాకు ఇంతవరకు పండగలకు కానీ అట్లా బయటికి వచ్చేవాళ్ళు కదా? అసలు మేము వచ్చింది కొత్తగా ఇక్కడ అంటే ఎన్ని రోజులైంది మీరు ఇక్కడికి వచ్చి నెల దాటింది. నెల దాటింది కదా, రీసెంట్గానే కదా జరిగింది. ఒక్కరోజు కూడా కనపడలే మాకు. ఆయన ఎట్లా ఉండేది? చీరల వ్యాపారం జరిగేది అక్కడ, ఇక్కడే జరిగేది. అక్కడ అన్న ఉండాలంటే అంగడి ఉండేది. చీరల వ్యాపారం ఇక్కడ కాదు. ప్రస్తుతం ఇక్కడ ఒక టైలర్ షాప్ యజమాని ఉన్నారు, ఆయన్ని అడుగుదాం అసలు ఏంటి, ఎన్ని రోజుల నుంచి సార్ ఇక్కడ ఉన్నారు, అసలు ఏంటి విషయం అనేది తెలుసుకుందాం. ఇక్కడ ఇప్పుడు పట్టుబడ్డారు కదా, వాళ్ళు ఎప్పుడైనా మీరు చూసారా? చూడలేదా? అంటే వాళ్ళు ఎప్పటి నుంచి ఇక్కడ ఉన్నారు సార్? నేను కొత్తగా వచ్చాను ఇక్కడికి. ఇప్పుడు కొత్తగా అక్కడ ఉన్నాను, ఇప్పుడు కొత్తగా వచ్చి బాడీతో ఉన్నాను. అంటే మీరు వచ్చిన రోజులు అయింది సార్? నేను వచ్చి 3 నెలలు అయింది. 3 నెలల కాలంలో ఎప్పుడైనా మీరు వాళ్ళని ఏమైనా చూసారా? చూసారంటే అసలు షాప్ ఉండింది కదా. ఎక్కడ సార్? ఇక్కడనే పక్కనే ఆ షాప్ ఎప్పుడు తెరిచేవాడు సార్ ఆయన? అంటే ఆదివారం పూట తెరిచేవాడా? ఆదివారమే, ఓన్లీ సండేస్, మిగతా టైమ్స్ లేదు. మొదటి టైం లేదు. అంటే ఎప్పుడైనా ఆయన మీకు ఎప్పుడైనా తారసపడ్డం కానీ మాట్లాడడం కానీ? నాకేం లేదా, మనకి అతని కనెక్షన్ లేదు. మాట్లాడు మామూలుగా బయట ఎప్పుడన్నా కనపడితే కానీ ఇప్పుడు మనం ఉన్నాం సార్, మనం నిజమే సార్, అతనికి మనకు కనెక్షన్ లే. నేను అదే చెప్తున్నా, ఇరుగు పొరుగు కాబట్టి ఏమన్నా బాగుండవా ఏమన్నా అంటే అట్లా అట్టే టైం లేదు సార్, ఏం లేదు. వాళ్ళు ఎప్పుడు బయటకు వచ్చేవాళ్ళే కదా? ఎవరు? వాళ్ళిద్దరు భార్యాభర్త కానీ. అదంతా మనకి తెలుసు సార్, వాళ్ళు అక్కడ ఉంటారు, నేను ఇక్కడ ఉంటాను. దగ్గర వాళ్ళ సంతానం వాళ్ళని మనం టైలర్ పని చేసుకుని బతుకుండేవాళ్ళు సార్. మీరేమనుకుంటున్నారంటే నేనేదో మిమ్మల్ని ఇది చేస్తున్నాను, మీరు అట్లా ఇది కాదు. నేనేమంటున్నానంటే చెప్పండి, అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఉంటాం, మన ఇంటికి 2 ఇండ్ల దూరంలోనే వాళ్ళ ఇల్లు ఉంది, పక్కన ఆడుంది ఇల్లు, మన పక్కన 2 ఇళ్ళకు 3 ఇళ్ళకు దూరం ఉంది. అంటే మనం అక్కడ ఎవరు ఉంటాడు ఏంటి అన్నటువంటి అదంతా మనకి ఎటే తెలుస్తుంది సార్. థ్యాంక్ యూ సార్. సో మొత్తం మీద నాకైతే ఇక్కడ ఏ విషయమూ తెలియదు. నేను కొత్తగా ఇక్కడికి టైలర్ షాప్కు వచ్చాను, తనకు ఎలాంటి విషయాలు తెలియదు అన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. అయితే మనం చూస్తే ప్రధానంగా ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా అంటే ఎక్కువ మంది ఇక్కడికి వచ్చిన వారే, అంటే వచ్చిన వాళ్ళంతా కూడా ఇక్కడ అతి తక్కువ కాలంలోనే ఇక్కడ రెంట్కు తీసుకొని ఉండేవారు. అయితే ఇక్కడ స్థానికంగా ఒక దుకాణం ఉంది, ఆ దుకాణం వ్యక్తిని అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే సాధారణంగా వాళ్లకు నిత్యావసర వస్తువులతో పని పడుతూ ఉంటుంది. అంటే నిత్యావసర వస్తువులకు సంబంధించి వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చేవారు ఏంటన్నటువంటి విషయం పైన మనం ఆరాధిస్తే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక ప్రొవిజన్ షాప్కు కంపల్సరీ వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఆ క్రమంలో అసలు ఇక్కడ ఉన్నటువంటి ప్రొవిజన్ షాప్ యజమాని ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం. అన్న ఇక్కడ పట్టుబడ్డారు కదా, వాళ్ళు ఏమన్నా మీకు ఎప్పుడన్నా తారసపడ్డారా? లేదు, ఇప్పుడు చూడలేదా మీరు? అంటే బయటికి ఎప్పుడు వచ్చేవారు కదా? వచ్చేవాళ్ళు కాదు వాళ్ళు బయటకు. ఇప్పుడు బట్టల షాప్ వాళ్ళు బట్టలు అమ్ముకుంటూ ఉంటారు, అంతే. మనకు తెలియదు అంతే. ఏం అమ్ముకునేవారు అన్న వాళ్ళు? బట్టలు చీరలు అమ్ముకుంటూ ఉంటారు. చీరలు అంటే ఎప్పుడు కానీ, అంటే ముస్లిమ్స్ కదా వాళ్ళు, ఒక రకంగా ఎప్పుడైనా ఏదైనా సామాన్లకు కానీ బయటకు కూడా వచ్చేవారు, నిత్యావసర వస్తువులు కూడా. అంటే మీరు ఎప్పుడు గమనించిన వాళ్ళు? మామూలుగా పిల్లోళ్ళు వస్తారు, చాక్లెట్లు కొనుక్కొని పోతారు, మళ్ళీ ఏరే వస్తువులకి ఏం రారు. సో మొత్తం మీద చిన్నపిల్లలు మాత్రం వాళ్ళు ఏదైతే చిరుతిండ్ల కోసం ఇక్కడికి వచ్చేవారే తప్ప వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే భార్యాభర్త కానీ బయటికి వచ్చేవారు కాదన్నది ఒక భావన. అంటే నిత్యావసర వస్తువులు కూడా, అంటే వీళ్ళు దీన్ని బట్టి చూస్తే నిత్యావసర వస్తువులు కూడా అంటే ఎవరు తెలియనటువంటి ప్రాంతానికి వెళ్ళి అక్కడి నుంచి వీళ్ళు నిత్యావసర వస్తువులు తెచ్చుకునేవారు అన్నటువంటి భావన వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా మనం చూస్తే ఇక్కడ ఇరుగు పొరుగు కూడా ఎవరు కూడా బయటికి రాని పరిస్థితి. అంటే ఒక రకంగా చెబితే ఎక్కడ తమకు సమస్య చుట్టుకుంటుందో అన్న భావన ఇక్కడ ప్రధానంగా ఈ ప్రాంత వాసుల్లో ఆ విధంగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయన్నటువంటి భావన కనిపిస్తున్న పరిస్థితి. అయితే ఇక్కడ కొందరు ఉన్నారు. ఏం షాప్ అండి ఇది?
సోఫాల అంగడా? మీరు సోఫాల అంగడిలో పనిచేస్తారా? సరే, ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కదా పక్కన, ఆయన ఎప్పుడైనా చూశారా మీరు? లేదు సార్. చూడలేదా? అంటే ఆయన ఏం వ్యాపారం చేసి కూడా తెలియదా మీకు? లేదు సార్, తెలియదు. అంటే మీరు ఎన్ని నెలల నుంచి పనిచేస్తున్నారు ఇక్కడ? ఇక్కడ వచ్చి వాళ్ళ అన్న ఇల్లు అని వచ్చినాను, అక్కడ లేరు, పోతాను మళ్ళా నేను. మీరు ఇక్కడ ఎన్ని రోజుల నుంచి పనిచేస్తున్నారు? నేను ఇక్కడ పని చేయడం లేదు, వేరే చోట పని చేస్తాను. ఇక్కడ వచ్చి జస్ట్ సామాన్ కోసం వచ్చినాను అందుకని. అంటే ఇక్కడ యజమానులు కానీ ఎవరు లేరా లోపల? ఎవరు లేరు. సరే. సో మొత్తం మీద ఎవరికి కూడా అంటే ఓ రకంగా వీళ్ళు లో ప్రొఫైల్ మెయింటైన్ చేశారు. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి వారు ఎవరికి కూడా, ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న వారికి కూడా ఎవరికి కూడా అటు మాట్లాడలేనటువంటి పరిస్థితి. అంటే దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా వీళ్ళు లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ వచ్చారు. ఎందుకంటే ప్రధానంగా డిఐజీ చెప్పిన మాటలను బట్టి చూస్తే ప్రొఫెషనల్ అంటే ఓ రకంగా ఇలాంటి విషయాల్లో ఏదైతే ఉగ్రవాదాలకు సంబంధించినటువంటి వారు ఎప్పుడు కూడా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారన్నటువంటి భావన వ్యక్తం చేశారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో కూడా లో ప్రొఫైల్ మెయింటైన్ చేశారు. అంటే ఓ రకంగా ఇక్కడ ఇదే ఇల్లు అయితే చీరల షాపుకు సంబంధించి కొద్దిగా దూరంలో, అంటే కేవలం ఆదివారం మాత్రమే ఆయన చీరల దుకాణాన్ని తెరిచేవారు. ఆ చీరల దుకాణంలో కూడా అంటే పెద్ద ఎత్తున రద్దీ ఉండేదనేది ఒక ప్రచారం. ఎందుకంటే ఆదివారం రోజు అంటే బెనారస్ శారీస్, అదేవిధంగా రకరకాల శారీస్ ఇక్కడికి తెచ్చి అమ్ముకునేవారు. అంటే దీన్ని బట్టి చూస్తే ఎలాంటి అనుమానం, అంటే ఒక రకంగా ఎవరికి కూడా ఎలాంటి అనుమానం రాకుండా వీళ్ళు ఆ రకంగా ప్రొఫైల్ మెయింటైన్ చేసిన పరిస్థితి. ఎవరు కూడా ఇక్కడికి వచ్చినా కూడా ఒక రకంగా అనుమానం లేకుండా, అంటే మన్సూర్ అలీ ఖాన్ ఎంత తెలివిగా వ్యవహరించారంటే ఇక్కడ ఈ విషయంలో చాలా తెలివిగా వ్యవహరించారు. భార్యాభర్త ఇద్దరు వస్తారు బయటికి, ఇద్దరు వచ్చి ఇద్దరు కూడా ఇక్కడికి వస్తారు. టిఫిన్ అంగడి ఉంది, ఇక్కడ ఆ మహిళ ఉన్నారు. అసలు ఆ మహిళకి ఏమైనా తెలుసా, అసలు తెలియదా అన్నటువంటి అంటే ఆ మహిళ కూడా చెప్పడానికి నిరాకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎవరు కూడా అంటే వాళ్ళ గురించి తెలియదు కాబట్టి, తెలిసినప్పుడు మనం ఏదన్నా చెప్పాలి, తెలియనప్పుడు మనం ఎందుకు ఇబ్బందులు పడాలి, ఇబ్బందులు కొని తెచ్చుకోవాలన్నటువంటి భావనతో ఉన్నారో మరి ఏమో తెలియదు. కానీ మొత్తానికైతే ఇక్కడ ఎవరు కూడా చెప్పే పరిస్థితి, అంటే చెప్పడానికి ముందుకు రాని పరిస్థితి. అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ ప్రధానంగా ఇక్కడ ఆయన చీరల వ్యాపారం చేసేవారు. అంటే ఆదివారం పూట అంటే పెద్ద ఎత్తున ఇక్కడికి రద్దీ వచ్చేది. అంటే మనం చూస్తే ప్రధానంగా ఇక్కడ చీరలకు సంబంధించినటువంటి కొన్ని ఆనవాళ్ళు కూడా కనిపిస్తున్నాయి. అంటే ఆదివారం రోజు ప్రత్యేకించి ఇక్కడ కేవలం చీరలు, అంటే వివిధ రకాల బనారస్ కావచ్చు, అదేవిధంగా ఇతరత్ర ప్రాంతాల నుంచి కూడా చీరలు తెచ్చి, అంటే ఒక రకంగా మన్సూర్ అలీకి కొరియర్ వచ్చిందంటే కనుక మనం ఖచ్చితంగా అనుమానపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మన్సూర్ అలీ ఖాన్ చేసినటువంటి వ్యాపారం ఏదంటే చీరల వ్యాపారం. అయితే చీరల వ్యాపారం చేస్తున్న నేపథ్యంలో కూడా అటు ఆయనకు కొరియర్లు సహజంగా వస్తూ ఉంటాయి. అంటే చీరల వ్యాపారం చేస్తారు కాబట్టి ఆయనకు కొరియర్లు రావడం సహజం. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారం ఏంటంటే ఏదైతే అబూబకర్ సిద్దిక్ ఉన్నటువంటి ప్రాంతంలో ఆయనకు కొరియర్లు ఎక్కువగా వచ్చాయి. అంటే ఆయన కేవలం కురుకురేలు, బిస్కెట్లు, అంటే చిరుతిళ్ళు, పిల్లలు తినేటువంటి చిరుతిళ్ళు అమ్ముకొని జీవనం సాగించేటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తికి కొరియర్లు రావడం, వీటిపైన కొంత అనుమానం బయట రావటం, ఆ అనుమానాల నేపథ్యంలోనే అటు ఏటీఎస్ అధికారులు కావచ్చు, అదేవిధంగా ఎఫ్బి అధికారులు కూడా అటు పూర్తి స్థాయిలో దృష్టి సారించి ఒక్కసారిగా వీరిపైన దాడులు చేసినట్టు పరిస్థితి. అంటే ఓ రకంగా ఇక్కడ వీళ్ళు ఏదైతే ఉన్నటువంటి వ్యవహారం కావచ్చు, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఎక్కువగా ఎవరు కూడా ఇక్కడ కనిపించలేదు. కనిపించినటువంటి పరిస్థితి. అదేవిధంగా మనం ఇక్కడ చూస్తే ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు అంతా కూడా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు. అంటే ఒక రకంగా ఎవరికి, అంటే మేము ఎవరము ఏంటన్నటువంటి అంటే పేర్లు మార్చుకొని సాధారణంగా ఇక్కడ జీవనం చేసేవాళ్ళు కాబట్టి వీళ్ళు ఇక్కడ పేర్లు మార్చుకుంటారు. కాబట్టి ఇరుగు పొరుగు వారికి కూడా కాస్త వాళ్ళ మీద అంత పెద్దగా దృష్టి పెట్టినటువంటి పరిస్థితి. అంటే ఎవరైనా సాధారణంగా సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి తలదాచుకోవడానికి వస్తుంటారు. కొంతమంది వ్యాపార రీత్యా ఇప్పుడు మనం ఒడిస్సా వంటి ప్రాంతాల నుంచి కూడా ప్రత్యేకించి ఇక్కడికి వచ్చి ఇక్కడ కూలీ పనులు చేసుకొని జీవనం సాగిస్తుంటారు. మనం చూడొచ్చు ప్రధానంగా కొన్ని ఏవైతే లైట్స్కి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కూడా వేస్తూ ఉంటారో అలాంటి ఫ్లెక్సీలు వేస్తున్నటువంటి వాళ్ళు కూడా సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ తలదాచుకుంటున్న వాళ్ళు. అంటే ఆ రకంగా ఇక్కడికి వీళ్ళు వచ్చి తలదాచుకుంటున్నారు. అయితే ఈ క్రమంలోనే వీళ్ళపైన పెద్దగా అనుమానం కూడా ఉండేది కాదు స్థానికంగా ఉన్నటువంటి. అయితే ఒక చిన్న పిల్లాడు ఉన్నాడు, ఆ పిల్లోడిని అడిగి తెలుసుకుందాం. బాబు, ఇక్కడ చీరల వ్యాపారం చేస్తారు కదా, ఆయన మీకు చూశారు ఎప్పుడన్నా? చూస్తూ ఉన్నాము, ఇక్కడ చేస్తూ ఉన్నాడు నా చీరల వ్యాపారము.
ఆడ ఉన్నాడు, ఈడ మొత్తం ఇల్లు ఆడ మార్చా ఉన్నారు. చీరలు వేస్తా ఉన్నారు, భజిస్తా ఆడు కూడా ఉన్నాడు. నా తమ్ముడు కూడా ఆడ ఉన్నాడు. చీరలు వేస్తా ఆటోలు పోస్తా అట్టగా ఏం డౌట్ రాలా, మనలో కలిసిపోయినాడు, మామూలుగానే ఉన్నాడు. అట్లా అంటే మాకు తెలియదు ఏమంటే. ఎప్పుడైనా వాళ్ళ భార్య కానీ మీతో మాట్లాడేవాళ్ళ? మామూలుగా మాట్లాడేవాళ్ళు అంతే. ఏం లే పండగల సందర్భంగా ఎప్పుడైనా భోజనాలకు కానీ అట్లా పిలిచి మాట్లాడలే, ఏం లే. అట్లా ఊరికే బట్టలు తెస్తే ఇంటి వాళ్ళు అన్నీ ఫస్ట్ మాకి ఒక సీల్ తిమ్మని తీరు అని చెప్తారు. ఆదివారం ఒక రోజే తెరుస్తారు, మామూలు ఎప్పుడు తెరచూరు. ఏం లే. మిగతా రోజులు ఏం చేస్తుంటాడు ఆయన? ఆ షెడ్డలు వేసుకొని ఉంటారు అంతేనా లోపల. ఎవరు వచ్చి లోపలే ఉంటారు, తెరవరు. ఆదివారం మాత్రమే తెరుస్తారు, లోపల ఎవరు తెరవరు. ఆదివారం మొత్తం ఎక్కడి నుంచి మనుషులంతా వస్తారు, గుంపు అయిపోతారు. ఇక్కడ తెరవగానే అందరు లోపల పోతారు, మళ్ళీ మధ్యాహ్నం వేసేస్తారు. చూసా చిన్న చిన్న పిల్లలు, ఏం చిన్న పిల్లలు అంటే మామూలుగా ఆడ కూర్చొని తమిళ్లో మాట్లాడుతూ ఉంటాడు. అది చూసిన అంతే. ఎక్కువ రాత్రిపూట బయట కూర్చొని మాట్లాడుతూ ఉంటారు, తమిళ్లో మాట్లాడుతూ ఉంటారు. సో ఇక్కడ ఉన్నటువంటి మన్సూర్ అలీఖాన్ తమిళ్లో ఎక్కువ మాట్లాడేవాడు. చీరలు అది కూడా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకే చీరల వ్యాపారం చేసేవారు. ఆ తర్వాత ఏదైతే షట్టర్ ఉందో ఆ షట్టర్ రూమ్లోనే ఉండేవాడు, బయటికి వచ్చేవాడు కాదన్నటువంటి భావన ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి యువకుడు చెప్తున్న పరిస్థితి. అంటే ఓ రకంగా ఈ లో ప్రొఫైల్ మెయింటైన్ చేయడంతో పాటు ఇటీవల ఏదైతే రాయచోటిలో జరిగినటువంటి ఘటనల నేపథ్యంలో కూడా అప్పట్లో కూడా విహెచ్ఎస్ అంటే విశ్వ హిందూ పరిషత్ సంబంధించినటువంటి నేతలు కూడా ఓ రకంగా పలు ఆరోపణలు చేశారు. ఆ నేపథ్యంలోనే కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. అదేవిధంగా ఇక్కడ ప్రధానంగా ఒక అనుమానమైనటువంటి విషయాన్ని మనకు ప్రధానంగా తెలుస్తుంది. అయితే ఈ విషయం పైన అటు లోతుగా పోలీసులు విచారణ చేస్తున్నారు కాబట్టి కొన్ని విషయాలను మనం చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే కొన్ని విషయాలు చెప్పాలన్నా కూడా కొంత సమాచారం అంటే మనం చెప్పే సమాచారాన్ని బట్టి ఆ ఉగ్రవాదులు కూడా వారి కదలికలను కూడా మార్చుకునే అవకాశాలు ఉన్నాయన్నటువంటి భావన వినిపిస్తున్న నేపథ్యంలో మనం చూస్తే ప్రధానంగా 2 ఘటనలు జరిగాయి రాయచోటిలో. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోలేదు. ఒకటి అయ్యప్ప స్వామి ఊరేగింపు సందర్భంగా ఒక ఘటన జరిగింది. ఆ తర్వాత ఏదైతే వీరభద్ర స్వామి పార్వేట ఉత్సవంలోనూ ఒక ఘటన జరిగింది. అంటే 2 ఘటనల్లో కూడా ఓ రకంగా ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. అయితే ఉద్రిక్త పరిస్థితులకు దారితీసిన నేపథ్యంలో కూడా కొందరు కొత్త వ్యక్తులు ఇక్కడికి వచ్చారనేది ఒక ప్రచారం జరుగుతుంది. వాటిపైన కూడా అటు పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తారు. మరోవైపు ఇక్కడ వీళ్ళు నివసించడానికి అదేవిధంగా ఒక చోటేమో ఇల్లు తీసుకున్నారు అని మనం చూసాం. ఏదైతే మన్సూర్ అలీఖాన్ ఆ ఇంట్లో ఉన్నాడు, ఇక్కడ చీరల వ్యాపారం అంటే ఇంటికి కొద్ది దూరంలోనే చీరల దుకాణం పెట్టాడు. అయితే ఇక్కడ అద్దెకు తీసుకున్నటువంటి విషయం అంటే అద్దెకు ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరు ఏంటన్నటువంటి విషయం పైన కూడా అటు ఆరా తీయకుండా ఎలా ఇల్లు ఇచ్చారనేది కొంత అనుమానాన్ని రేకెత్తిస్తున్న పరిస్థితి. అంటే ఇక్కడ వీళ్ళు సాధారణంగా ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో ఆధార్ కార్డులు, ఆ ప్రాంతంలో కూడా వాళ్ళకు బ్యాంకు ఖాతాలు అంటే సాధారణంగా బ్యాంకు ఖాతాలు ఎవరైనా వెళ్తే అక్కడికి వాళ్ళు 1,00,000 లింకులు పెడతారు. ఏదైతే మనం మీకు బ్యాంకు ఖాతా కావాలంటే ఖచ్చితంగా స్థానికంగా ఉన్నటువంటి వాడు బ్యాంకులో ఖాతాకు తెరవాలంటే ఖచ్చితంగా నామినీగా అంటే నామినీ కాదు విట్నెస్ సంతకం చేయాల్సి ఉంటుంది. సో వీళ్ళు ఎవరైతే ఇక్కడ వచ్చి మకాం మార్చుకున్నటువంటి అబూబకర్ సిద్దిక్ కావచ్చు, అదేవిధంగా మన్సూర్ అలీ ఇద్దరూ కూడా ఇక్కడికి వచ్చి మకాం మార్చిన తర్వాత వాళ్ళకు అకౌంట్ అంటే పాస్బుక్ కూడా ఇష్యూ అయ్యాయంటే అంటే ఒక రకంగా ఇక్కడ లోకల్గా ఎవరో కొద్దో గొప్ప సహకారం చేసి ఉంటారనేది అది అక్షర సత్యం. ఎందుకంటే మనం సాధారణంగా మనం వెళ్ళి బ్యాంకులోకి వెళ్ళి ఖాతా తెరవాలంటే ఖచ్చితంగా విట్నెస్ అడుగుతారు. కానీ ఇక్కడ వీళ్ళు బ్యాంకు ఖాతాలు తెరుచుకున్నారంటే ఇక్కడ ప్రధానంగా ఎవరో ఒకరు అయితే వీరికి సహకరించి ఉంటారు. ఆ సహకరించిన వారు ఎవరన్నటువంటి విషయం పైన కూడా అటు లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు. ఆ దిశగానే దర్యాప్తు కొనసాగుతుంది. మరోవైపు ఇక శిక్షణకు సంబంధించి కావచ్చు ఇతరత్ర అంశాలపైన కూడా అటు పోలీసులు లోతుగా అధ్యయనం చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా రాజకీయ నేతల ప్రమేయం ఉందా అంటే గతంలో ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే కొన్ని ఆరోపణలు బలంగా వచ్చినటువంటి పరిస్థితి. ఏదైతే ఒక కీలక నేత వీరికి మద్దతు ఉంది అన్నటువంటి ప్రచారం కూడా జరిగింది. అయితే కీలక నేత మద్దతు ఉందా లేదా అన్నటువంటి విషయం పక్కన పెడితే
ఖచ్చితంగా వీరికి ఎవరైతే అబూబకర్ సిద్దిక్ కావచ్చు, అదేవిధంగా మంజూర్ అలీకి ఇద్దరికి కూడా కొంత ఎక్కడో ఎవరో వీళ్ళకి సహకరించారు. ఎందుకంటే ఇక్కడికి రావటం, ఇక్కడే ఉన్నటువంటి నిరుపేద కుటుంబానికి చెందినటువంటి మహిళలను వివాహం చేసుకున్నారు. అందులో ఒకరి వయసేమో 58 ఏళ్ళు, మరొకరి వయసేమో 45 ఏళ్ళు. వారు వివాహం చేసుకున్నటువంటి యువతులు అతి చిన్న వయసుకు సంబంధించినటువంటి. అంటే దీన్ని బట్టి చూస్తే కడు పేదరికంలో ఉన్నవారే వీరిని వివాహం చేసుకునేందుకు ఒప్పుకొని ఉంటారు. అయితే ఇందులో కొంత స్థానికంగా ఉన్నవారి సహకారం లేకపోలేదన్నటువంటి విమర్శలు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో ఎవరో ఒకరు సహకారం అందించి ఉంటే తప్ప వారికి అంత వివాహాలు చేసుకునేటువంటి పరిస్థితి ఉండదన్నది అక్షర సత్యం. అయితే ఆ క్రమంలో ఆ దిశగా అటు అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరోవైపు కేంద్ర ఇంటెలిజెన్స్ నిఘా వ్యవస్థ కావచ్చు, అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు కూడా దీనిపైన ఒక ప్రత్యేకమైనటువంటి నిఘా పెంచారు. నిఘా పెంచిన నేపథ్యంలోనే ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అయితే కొంత ఏదైతే ఆర్డీఎక్స్ స్వాధీనం చేసుకున్నారు, ఇతరత్ర అంశాలను కూడా కొన్ని మీడియా సంస్థల్లో వస్తున్నటువంటి విషయాలను కూడా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు కొట్టిపారేస్తున్నారు. ఏదైతే దాడులు జరిగిన వెంటనే పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నాం, ఆ తర్వాత మళ్ళీ ఎక్కడే కానీ మేము పేలుడు పదార్థాలు ఎక్కడ స్వాధీనం చేసుకున్నటువంటి సందర్భాలు లేవు, కొన్ని మీడియా సంస్థలు ఈ విధంగా చేస్తున్నాయనేటువంటి భావన కూడా ఆయన వ్యక్తం చేశారు. అంటే ఓ రకంగా దాడులు ఏదైతే జరిగాయో ఆ రోజే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పేలుడు పదార్థాలకు సంబంధించినటువంటి సామాగ్రిని పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. గతంలో ఏదైతే ఆర్టీవీ బకెట్ బాంబులు అని చెప్పింది, ఆ బకెట్ బాంబులను కూడా అక్కడ నిర్వీర్యం చేసిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో మళ్ళీ ఆర్డీఎక్స్ ఎలా స్వాధీనం చేసుకుంటారన్నటువంటి అనుమానాలు కూడా బలంగా తావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ క్రమంలో ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారంలో ఏంటంటే మనం 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 ప్రధానంగా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే స్థానికుల సహకారం ఎవరో ఒకరిది ఖచ్చితంగా ఉంటుందన్నటువంటి అనుమానం వ్యక్తం అవుతుంది. మనం అసలు ఇక్కడ ఉన్నటువంటి ఈ వ్యక్తిని ఎప్పుడైనా చూశారా ఏంటన్నటువంటి విషయం మనతో పాటు అన్న ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తిని మీరు ఎప్పుడైనా చూశారా? చూస్తానే ఉన్నాము. యాపత్తు కూడా అంగడి కూడా పోయిండేవాడిని కాదు. సలాం అంతవరకు ఉన్నింది, అంతే. ఎదురుగా ఉన్నాడు కాబట్టి అంతే. ఎన్ని ఏళ్ళ నుంచి ఎన్నేళ్ళు నాకు ఐడియా లేదు. అంటే 5-6 సంవత్సరాల నుంచి నేను చూడడం. నేను కోయిటికి పోతా వస్తాను. ఇంకా నేను వచ్చేసి 2021లో వచ్చేసిన. అప్పటి నుంచి కనపడతా ఉన్నాడు. ఎదురుగా అప్పుడప్పుడు కనపడతాను. సలాం అట్టా మాట్లాడుకుంటాను. ఆ రోజు మసీదులో కూడా వచ్చేవాడు కాదు. సలాం చెప్తే కూడా పలికించేవాడు కాదు. ఆయన కూడా ఇంకో తమ్ముడు కొత్తపల్లిలో ఉన్నాడు అని చెప్తున్నారు కదా, వాళ్ళు కూడా సలాం చెప్పినా కూడా ఫేస్లో హ్యాపీ ఇది వస్తుంది కదా, అది కూడా వాళ్ళ ఫేస్లో లేదు. నవ్వుగా ఊరికే బీర్లు తాగుతూ అంటారు, సిగరెట్లు తాగుతూ అంటారు. సలాం చెప్తే అట్లా అంటాడు, అంతే వాళ్ళతో. ఇంకా ఇల్లు అంటే ఇంక బయట నుంచి అంతా ప్యాక్ చేసి కూడా పెట్టి ఉన్నారు కదా, ఏమోలే సాయిబులు అనేసి అట్లా ఏమైనా పెట్టుకుని ఉన్నారేమో అనేసి అనుకుంటా ఉన్నాము, అంతవరకే. అన్న, మామూలుగా మనం రంజాన్ మాసంలో ఫాస్టింగ్ ఉంటాం, బక్రీద్ కావచ్చు, మొహరం కావచ్చు, ఇలాంటి పండుగల్లో మనం అంటే ముస్లిమ్స్లలో ఒకరికొకరు ఆప్యాయత పలకరించుకోవడం, ఆలింగనం చేసుకోవడం, తర్వాత కొన్ని దాన ధర్మాలు చేస్తుంటాం. సో అలాంటివి ఏమైనా దాన ధర్మాలు అట్లాంటివి ఏమైనా చేసేవాళ్ళు ఏమైనా? అది నాకు అసలు అది కూడా ఇన్లే కూడా నేను ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు చెప్పిన సందర్భాలు అది కూడా లేదు ఆయనతో. అంటే ఏమన్నా మాట ఫ్రెండ్షిప్ ఏమన్నా పరిచయం ఉంటే ఎప్పుడన్నా ఏదో ఒక చిన్న మాటన్నా జరిగిండో, అసలు అది కూడా ఏం లేదు కదా. అంటే ఇంట్లో నుంచి బయటకు వచ్చేవాళ్ళే కదా, అది కూడా బయటనే ఉంటా ఉన్నాడు కదా, బయట తిరుగుతూనే ఉన్నాడు, బండ్లో తిరుగుతూ ఉన్నాడు, గుడ్డలు కూడా వేసుకుంటా ఉన్నాడు. అది చూస్తూ ఉన్నాము. ఇంకా అంగడి అంటే మస్తుగా మనుషులు కూడా వస్తూ ఉన్నారు, బాగా ఉన్నారు, ఫుల్ రష్లో ఉంటుంది. మేము ఏడ అంగడిలో పోయి ఫుల్ రష్లో దూరిపోవాలా, అంత ఆడవాళ్ళు ఉంటారు అనేసి మా ఆడవాళ్ళు కూడా పోయేవాళ్ళు కాదు. ఇంకా వీధిలో వాళ్ళు కూడా ఎవరు 90% పోయేవాళ్ళు కాదు అంగడికి, అంతా బయట వాళ్ళే. ఇక్కడ అంతా నిండిపోతా ఉన్నారు, అది కూడా చూస్తూ ఉన్నాము. ఏమో అనుకుని అట్టా పోతా ఉన్నిందే కానీ కాలము ఏంది కూడా మనకు అంత అసలు టచింగే లే ఆయనతో, అట్టా ఉన్నింది. ఏమో ఇంకా సాయిబు అన్నాక మసీదులన్నా వస్తాడు, అది కూడా లే. మసీదు కూడా నేను మొత్తం ఈ 4 సంవత్సరాల్లో ఒక్కసారి చూసినా లోపల. అది నమాజు చదువుతా ఉండింది కూడా చూడలే నేను. మసీదు లోపల వచ్చింది చూసినా అంతే. 2021లో నేను వచ్చేసిన మార్చిలో ఇక్కడికి కోవిడ్ నుంచి.
అప్పటి నుంచి ఒకసారి చూసినాను మసీదులో అంతే. ఇంకా సాయి ఉన్నాక మసీదులో రావాల్సిందే, వస్తా అన్నాడు, పోతా ఉంటాము అని జరుగుతూనే ఉంటాయి కదా, అది కూడా లే మనిషిలో అట్లా కూడా ఉన్నింది. ఏమోలే ఆయన ఎక్కడో ఆయన కదా. కనీసం వాళ్ళ భార్యనైనా చూసారన్న మీరు? కనీసం లేబ్బా నేను చూడలే. వాళ్ళకు ఇక్కడే పెళ్లి చేశారంట కదా, ఇక్కడే చేసుకున్నారు పెళ్ళి, అదే అందరికీ తెలిసిందే. ఇక్కడ ఉన్నాడన్నా పెళ్లి చేసుకునే టైంకి ఇక్కడ ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు కదా, ఇక్కడే ఉన్నారు వాళ్ళు. ఇంకా పెళ్లి చేసుకునేవాడు అందరికీ తెలిసిందే. బిడ్డలు కూడా ఉండారు, అది ఎంతమంది నాకు తెలియదు. బిడ్డలు కూడా పుట్టినారు అంటే ఆయమ్మి పాత్రాయుషుడే ఆయమ్మి అనేసి అంతవరకు ఇన్నా. అంటే వాళ్ళ ఫ్యామిలీ ఎట్లా, వాళ్ళ ఫ్యామిలీ పాపం పూర్ ఫ్యామిలీనా? నాకు తెలియదు నా వాళ్ళ ఫ్యామిలీ గురించి నాకేం తెలియదు అసలు. ఏమన్నా మాట అట్లా ఏమైనా జరిగింటే అనుకుని ఉంటే వాళ్ళ గురించి మనము ఎక్కడ ప్రస్తావన కూడా రాదు. ఆహా, ఏమన్నా కొరియర్లు అట్లా ఏమన్నా వచ్చేటి? అది కూడా నాకు తెలియదు నా. కొరియర్ అంటే ఇంకా గుడ్డలు ఇది కాటన్లో దింపుకుంటున్నారు కదా, అదే కొరియర్ కదా నేను అనుకోవడంపా అట్లా అనేసి. లేకుంటే కొరియర్ కూడా నాకేం అంత గురించి వాళ్ళ గురించి ఏం తెలీదు అంతవరకు. వీధిలో ఎవరికి అంత ఏం టచింగ్ లేదులే. వాళ్ళు పెద్ద వయసులో పెద్దోడైనా ఆయన అబూబకర్? ఉంటుంది, 50 సంవత్సరాలు ఏమో ఉంటుంది అనుకుంటా నేను, అంత పెద్దోడేం కాదు. ఇంకా వాళ్ళ కొత్తపల్లిలో ఉన్నాడు కదా ఇంకో ఆయనకంటే పెద్దోడే అనుకుంటా, పెద్దోడే ఉంటాడులే. అంతవరకు వీళ్ళు ఎవరితో కూడా పరిచయాలు, కలిసిమెలిసి ఉండడాలు, ఇళ్ళకు పోవడాలు ఏం లేదు. మనం బంధుత్వం పెంచుకుంటాం, ఎవరైనా ఇప్పుడు మన ఇంటి పక్కన పరిచయం పెరిగిపోతుంది, ఉంటారు కదా, అక్క అనే పరిస్థితి కనిపిస్తుంది. అంటే అట్లా కూడా ఎప్పుడు లేదా? అట్లా కూడా లే, అది కూడా నేను చూడలే. కూడా అడగలే మీరు? ఏం లే. ఆయన నేను తమిళనాడు అనుకుంటా అన్నా, 1 నెల ముందు నేను కేరళ వాళ్ళు అనేసి కూడా తెలుసుకున్నా. ఇంక అక్కడ వాళ్ళు అంతేలేమో వాళ్ళు అట్లానే ఉంటారులేమో అనేసి, ఏమోలే మనకి ఎందుకు అనేసి ఇదే లేదు కదా, టచింగ్ లేదు కదా, అక్కడ వాళ్ళు అంతేలేమో అనేసి మేము అంత పట్టించుకునే వాళ్ళం. ఇదంతా తెలిసినాక ఏంది రావా ఇంత జరిగిందా, ఇంత ఉండదా, మాకు తెలియనే లేదే, ఏం లేదే ఎందుకు ఇదే ఎంత అది పోనీ లేదేముందే వల్ల అంతా. ఇప్పుడు ఇక్కడ ఉండేవాళ్ళు అంత బాగానే ఉన్నారు. దొంగ ఎప్పటికీ బయటపడకపోడు కదనా, తెలిసిపోతుంది. దేవుడు మంచిగానే చేసినాడులే అనేసి అనుకోవడం అంతే. ఉగ్రవాదుల కలకలంతో ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాక రాయచోటిలో ఒక రకంగా ఇప్పటికీ కూడా తేరుకోని పరిస్థితి ఉంది. ఏదైతే ఉగ్రవాదుల కదలికలు ఇంకా ఉన్నాయన్నటువంటి, అంటే ఉగ్రవాదుల మూలాలు కడంగా అన్నమయ్య జిల్లాకు సంబంధించి రాయచోటులో ఇంకా ఉన్నాయంటూ కూడా ఒక రకంగా కేంద్ర నిఘా వ్యవస్థలు కూడా జల్లడ పడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఎవరైతే ఉగ్రవాదుల్లో ఒకరైనటువంటి ఈ ఇంట్లోనే ఈ ఇంట్లో నివాసం ఉండేవాడు ప్రస్తుతం ఈ వీధిలో చూడొచ్చు మనం. అంటే ఒక రకంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతాలన్నీ కూడా చిన్న సందుల్లో నుంచి లోపలికి రావాల్సినటువంటి పరిస్థితి. అంటే పట్టణానికి కొంత సుదూర ప్రాంతం అయినప్పటికీ కూడా చిన్న గల్లీలు, అంటే ఒక రకంగా ఏదైతే హైదరాబాద్లో పాత బస్తీలో ఏ విధంగా అయితే చిన్న గల్లీలు ఉంటాయో ఆ తరహాలోనే ఇక్కడ చిన్న గల్లీలు. ఈ గల్లీలో కూడా ఇక్కడ ఈ ఇంట్లో అంటే 1 ఏడాదిన్నర క్రితం ఇక్కడికి వచ్చి చేరాలంటే నిత్యము ఇక్కడ మన్సూర్ అలీ ఖాన్ ఒక చోట మకాం వేసేవాడు కాదన్నటువంటి భావన కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు చెప్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ప్రధానంగా విజువల్స్లో కూడా అటువైపు ఏదైతే షట్టర్ ఉన్న రూమో ఆ షట్టర్ ఉన్న రూమ్లో కూడా చిల్లర అంటే కురుకురేలు, అదేవిధంగా పిల్లలు ఏదైతే స్కూల్ ఎదురుగా ఉండడం వల్ల ఈ స్కూల్లో వచ్చేటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా తినుబండారు అంటే చిరుతిండ్లు ఏదైతే వాళ్ళు కురుకురే కావచ్చు ఇతరత్రా వంటి వాటిని ఇక్కడ అమ్మాయి వాడనటువంటి విషయం తెలుస్తుంది. అయితే ఇతను లో ప్రొఫైల్, అంటే ఎవరికి కూడా ఇక్కడ ఈ ప్రాంతవాసులకు ఎవరికి కూడా కనిపించేవాడు కాదు. ఎప్పుడో తను సమయము దొరికినప్పుడు అంటే ఒక రకంగా ఏడాదిన్నర కాలంలో తను బయటకు వచ్చిన సందర్భాలు చాలా తక్కువే అన్నటువంటి విషయం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఇక్కడ విజువల్స్లో అంతా చూడొచ్చు. ప్రధానంగా ఇక్కడంతా కూడా ఏదైతే మొత్తం కూడా మైనారిటీ అంటే ముస్లిం సామాజిక వర్గం నివసించేటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో అంతా కూడా మనం చూస్తే ఒక రకంగా చిన్నపాటి సందు, అక్కడ మనం గమనిస్తే కూడా అసలు మనిషి రావడానికి కూడా వీలు లేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో అసలు ఇక్కడ మకాం మార్చడానికి కూడా కొంత ఏదైతే నిఘా ఉంటుందన్నటువంటి భావనతో ఆయన ఇక్కడ మకాం మార్చారన్నటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. అయితే స్థానికుల్లో కూడా ఇక్కడ ఏమైందంటే ఎవరికి కూడా కనిపించేవాడు అన్నటువంటి భావన ఇప్పటికే అటు పోలీసుల విచారణలో తేలినటువంటి అంశం. అయితే తను ఎప్పుడు కూడా బయటికి వచ్చేవాడు కాదు. ఒకవేళ ఏదైనా కొరియర్ వచ్చినా కూడా కొరియర్ను కూడా
వాళ్ళే ఇంట్లోకి వెళ్ళి ఇచ్చేవారన్నటువంటి భావన ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంత వాసుల్లో వినిపిస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఎవరు కూడా బయటికి రాని పరిస్థితి. అంటే ఎవరైనా మమ్మల్ని ఏం ప్రశ్నిస్తారో అన్నటువంటి విషయం పైన కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఓ రకంగా బయటికి వచ్చే పరిస్థితి లేదంటే మనం గమనించాలి. అయితే ఏడాదిన్నర క్రితం వచ్చినటువంటి మన్సూర్ అలీఖాన్ ఇక్కడ అయితే ఏడాదిన్నర క్రితం ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఎవరికి కూడా అంటే బయటికి వచ్చేవాడు కాదు. కేవలం తను ఎప్పుడన్నా అవసరాలు అంటే అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే తను బయటికి వచ్చేవాడు అన్నటువంటి విషయాన్ని స్థానికులు ఏదైతే ఆర్టీవీ అడిగినప్పుడు అంటే డైరెక్ట్గా చెప్పకపోయినా ఇండైరెక్ట్గా చెప్తున్న పరిస్థితి. అయితే ఆయన ఏదైతే మన్సూర్ అలీఖాన్ వివాహం చేసుకున్నటువంటి ఆ సతీమణి కూడా బయటికి వచ్చేది కాదు. ఏదైతే కొరియర్లు కూడా వచ్చేటివి ఆ కొరియర్లు కూడా లోపలికి వెళ్ళి ఇచ్చేవారన్నటువంటి భావన ఈ ప్రాంతవాసుల్లో వినిపిస్తుంది. మనం చూడొచ్చు ఇక్కడ కూడా పోలీస్ పహారా పెద్ద ఎత్తున కాస్తుంది. అయితే ఈ నేపథ్యంలో కేంద్ర నిఘా వ్యవస్థ కూడా అటు ప్రత్యేకమైన దృష్టి సారించింది. ఈ ప్రత్యేకమైన దృష్టి సారించిన నేపథ్యంలో కూడా ఒక్కసారిగా అటు రాయచోటి ప్రాంతం కూడా ఉలిక్కి పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ఏదైతే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయడానికి కూడా చేస్తుంటే కూడా ఎవరు కూడా ముందుకు రానిపిస్తారు. అంటే ముస్లిం మైనారిటీ వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళు కొంత బయటికి రావడానికి కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎవరు అంటే ఒకవేళ మీడియాతో మాట్లాడితే ఎక్కడ తమకు ఏదైతే పోలీసుల నుంచి హాని ఉంటుందో అన్నటువంటి భావనతో ఇక్కడ ఎవరు కూడా బయటకు వచ్చి మాట్లాడడానికి కూడా ముందుకు రాని పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు ప్రధానంగా ఇక్కడ విజువల్స్లో కూడా అటు పెద్ద ఎత్తున పోలీస్ పహారా కాస్తున్నారు. ఏదైతే ఉగ్రవాదుల కదలికల నేపథ్యంలో కూడా ఒక్కసారిగా అటు రాయచోటి ప్రాంతం ఉలిక్కి పడినటువంటి నేపథ్యం, అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక్కసారిగా అంటే ఉగ్రవాదులు అంటే ఒక రకంగా బాంబులు తయారు చేయడంలో కూడా నేర్పరులనే చెప్పాలి. అంటే ఒక రకంగా ఈ బాంబులు తయారు చేయడంలో కూడా వీరు సిద్ధహస్తులు అనేటువంటి విషయం కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఏదైతే డిఐజీ కొయ్యా ప్రవీణ్ కూడా ఈ విషయం పైన కూడా ప్రత్యేకంగా ఆయన చెప్పడం జరిగింది. ఏదైతే వారి వద్ద లభ్యమైనటువంటి అతి భారీ పేలుడు పదార్థాలు కూడా ఇక్కడ లభ్యం కావడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున ఏదైతే సంబంధించినటువంటి పేలుడు పదార్థాలను ఉంచారంటే వీరు ఏదో ఒక ప్లాన్ ప్రకారమే ఇక్కడికి వచ్చి ఉంటారన్నటువంటి భావన కూడా అటు వ్యక్తం అవుతుంది. ఒకవేళ వీళ్ళు పెట్టినటువంటి పేలుడు పదార్థాలు పేలింటే మాత్రం ఖచ్చితంగా ఇదంతా జన సమూహం ఉన్నటువంటి ప్రాంతం. అంటే ఈ ప్రాంతాన్ని లో కూడా అటు ఏదైతే వారికి సంబంధించినటువంటి పేలుడు పదార్థాలకు సంబంధించినటువంటి వాటిని అంటే లోపలే వీళ్ళు ఇక్కడ ఉండి వీటిని తయారు చేసేవారనేటువంటి విషయం కూడా తెలుస్తుంది. ఏదైతే బాంబుల తయారీలో కూడా వీళ్ళు పెద్ద సిద్ధహస్తులే. ఎందుకంటే బాంబులు తయారు చేయడంలో కూడా వీరికి ప్రావీణ్యం ఉంది. అంటే ఓ రకంగా 2013లో ఏదైతే మదురై ఘటన తర్వాత వీళ్ళంతా అక్కడ మదురై నుంచి ఇక్కడికి పారిపోయారు. ఆ తర్వాత ఎక్కడ తలదాచుకున్నారు ఏంటన్నటువంటి విషయం పైన కూడా అటు ఇప్పటికే ఏటీఎస్ అధికారులు కావచ్చు, అదేవిధంగా FBI అధికారులు, ఇంటెలిజెన్సీ వర్గాలు కూడా ప్రత్యేకంగా దృష్టి సారించిన నేపథ్యం. అయితే ఆ నేపథ్యంలో కూడా కొంత ఉగ్రవాదులు అక్కడక్కడ కదలికలు ఉన్నాయన్నటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే ఉగ్రవాదుల కదలికలు ఉన్న నేపథ్యం మనం చూడొచ్చు విజువల్స్లో కూడా ప్రధానంగా ఇక్కడంతా కూడా వీధంతా నిర్మానుష్యంగా ఉంది. అంటే ఎవరికి కూడా అంటే ఈ ప్రాంతంలో నివసించే వాళ్ళకు ఎవరికి కూడా ఒక రకంగా ఇక్కడ వీళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉగ్రవాదులు అన్న విషయం కూడా తెలియనిటువంటి పరిస్థితి. అంటే వాళ్ళు ఏ స్థాయిలో లో ప్రొఫైల్ మెయింటైన్ చేశారో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో కొందరు ఇక్కడ స్థానికులు ఉన్నారు. అసలు వారికి ఏమన్నా తారసపడ్డారా ఏంటన్నటువంటి విషయం వారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలా మీకు ఎప్పుడైనా వీళ్ళు ఎప్పుడైనా బయట కనపడ్డారు? ఎప్పుడైనా మాకేం కనబడలేదు సార్. అంటే వాళ్ళు లోపల నుంచి బయటికి కూడా రారు. వాళ్ళు వచ్చి ఎన్ని సంవత్సరాలు ఇక్కడికి వచ్చి ఉంటుంది 2.5 సంవత్సరం అట్లా. ఏ పొద్దు బయటికి రారు. ఆయన వచ్చినా ఏమన్నా పార్సల్ వస్తే వస్తాడు వెళ్ళిపోతాడు అంతే. మిగతా టైంలో రాడు తెలియదు. అంటే ఆమె వాళ్ళ మహిళ కానీ ఎప్పుడైనా ఇరుగు పొరుగుతో మాట్లాడేదన్నా? లే, అది చిల్లర అంగడి ఉండదు వాళ్ళకు. అప్పుడు వీధిలో పోయి తీసుకుంటారు వస్తారు అంతే అంతే. సో మరో పెద్ద ఆయన ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పు పెద్ద ఆయన, వాళ్ళు మీకు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మీకు ఎప్పుడైనా మీకు ఎక్కడైనా చూసారా వాళ్ళని? అసలు ఎట్లా? లేదు సార్, మామూలుగా వాళ్ళు షాప్లో ఉంటారు. మామూలుగా ఆడవాళ్ళు పోతారు, వస్తువులు తీసుకొని వచ్చుకుంటారు అంతేగాని వాళ్ళు షాప్లోనే ఉంటారు, యాడ్ బయటికి పోరు. వాళ్ళ కోసం కొత్త వాళ్ళు కానీ ఎవరు రారు. వాళ్ళు సింగిల్గా ఉంటారు, మామూలుగా ఉంటారు. మామూలుగా ఎవరైనా తెలుసుకోవాలి, కొత్త మనిషి ఎవరైనా వస్తే మనం అనుమానం పట్టచ్చు. వాళ్ళ కోసం ఎవరు రారు. మామూలుగా మనం ఎట్లా ఉన్నాం వాళ్ళు కూడా అట్లే ఉండరు. ఆ విధంగా వాళ్ళ మీద మనకు ఎప్పటికీ డౌట్ రాలే.
అంటే ఇక్కడ బాడుకు తీసుకున్నప్పుడు ఏమని చెప్పారు వాళ్ళు ఏమన్నా మీకేమైనా తెలుసా బాడుకు? లేదు సార్, అది వాళ్ళు మామూలుగా వ్యాపారం కోసం చేసుకున్నారు, వ్యాపారం చేసుకుంటున్నారు, వ్యాపారం కోసమని తీసుకున్నారు వాళ్ళు, అంతే సార్. అంటే సాధారణంగా మహిళలు అంటే ఇరుగు పొరుగు మహిళలు కూర్చొని మాట్లాడుకోవడం లాంటివి జరుగుతుంటాయి. ఏం లేదు బయటికి రారు. వాళ్ళు ఏమైనా వస్తువులు కావాలన్నా కూడా ఆళ్ళు మగలు ఇద్దరు పోయి తెచ్చుకుంటారు. వస్తువులు ఏమైనా కావాలన్నా కూడా బజార్కి కురుకుర అది ప్యాకెట్లు ఏమైనా తెచ్చుకోవాలన్నా కూడా వాళ్ళే తెచ్చుకుంటారు, వాళ్ళే వ్యాపారం చేసుకున్నారు. కానీ ఏరే వాళ్ళతో ఎక్కువగా ఉండవు, వీధి వాళ్ళతో కలిసిమెలిసి ఏమి ఉండవు, మామూలుగా ఉంటారు. అంటే కనీసం ఇరుగు పొరుగు వారితో ఏదైనా అవసరాలు అనేది ఉంటాయి కదా? ఏం రారు వాళ్ళు, మామూలుగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటారు, అంతే, బయటికి రారు. అస్సలు మాట కూడా మాట్లాడరు. అంటే ఎంత మాట మనకు ఏమైనా వ్యాపారం చేసుకోవాలంటే ఎంతవరకు మాట ఉంటుందో ఆ మాట మాట్లాడితే గమ్మున ఉండిపోతారు అంతే. అంటే మిగతా విషయాలు సమస్యలు కానీ ఏముండవు సార్, మామూలుగానే ఉంటారు. సో మొత్తం మీద ఏదైతే కుటుంబ విషయాల సంబంధించి కావచ్చు, ఏదైనా ఇతరత్ర సమస్యల పైన కూడా ఎప్పుడు కూడా వీళ్ళు స్పందించేవారు కాదు. ఎందుకంటే కేవలం వ్యాపార రీత్యా ఎవరైనా అక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళతో మాట్లాడి ఆ తర్వాత వెళ్ళేవారే తప్ప ఎప్పుడూ కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చినటువంటి నేపథ్యంలో అంటే దాదాపు 2 సంవత్సరాలు అయిందన్నటువంటి విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో మరొకరున్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అది చెప్పండి, అసలు మీకు ఎప్పుడైనా వీళ్ళు ఏమైనా తారసపడ్డారా? ఈ 2.5 ఏడాది కాలంలో ఎప్పుడైనా మీరు వాళ్ళని చూడనన్నా చూసింటారా? కనీసం చూస్తాము, ఆయన ఎక్కువ కనబడడు. నిలబట్టి ఏమన్నా మేము ఇక్కడ ఎవరైనా మనం కూర్చొని ఉన్నా ఇక్కడ ఆయన మనకు పలకరడు అసలు. ఆయన పని ఏమి లోపల వెళ్ళిపోతాడు. ఎప్పుడైనా బయట నుంచి ఎవరైనా పోయి రావడం కానీ, మనం ఎవరైనా ఈ పక్కన వీడియోలు మనం ఉంటే ఎవరైనా కనబడినా నిలబడి మాట్లాడదాము, కూర్చుంటాము. అతను అస్సలు మనకు ఏం లింకే లేకుండా, మనకు టచ్చే కాకుండా పోతూ ఉంటాడు, వస్తూ ఉంటాడు. ఆడికి నేను కూడా చాలాసార్లు ఆలోచించిన, ఎందుకు బాయినా ఏం ఎవరిని పట్టించుకోలే, అసలు ఎవరైతున్నావు అని. అంటే వీడియోల్లో అంటారు ఏదో చీరల వ్యాపారము అంతే. అంటే వాళ్ళ మహిళలు కానీ అంటే కనీసం సాధారణంగా ఎవరైనా ఇరుగు పొరుగు మహిళలతో అయినా మాట్లాడేవారు, మహిళలతో మాట్లాడే పరిస్థితి లేదు. కానీ వాళ్ళ మహిళలు కూడా ఈ ఏరియాకు ఎవరికి టచ్ లే అసలు, అంతా బయటోళ్ళే ఇల్లు, అంతా బయటోళ్ళే. కానీ ఇప్పుడు వచ్చి 2 సంవత్సరాల పైనుంచి ఈడ ఉండారు అంతే. ఇంతకుముందు వచ్చి ఆ పక్క అంతా ఆ పక్క ఉన్నారు. ఇల్లు దొబ్బే బండ్లలో గుడ్డలు అమ్ముకుంటా అన్నారు. ఆ నుంచి ఇల్లు బాగా డెవలప్ అయినారు వ్యాపారంలోనే. వీళ్ళు బాగా మన మాదిరిగా కలిసిపోయినారు. ఇప్పుడు చాలామంది వస్తున్నారు యూపీ నుంచి, బీహార్ నుంచి, ఇక్కడ వ్యాపారాల కోసం వస్తూనే ఉంటారు బట్టల వ్యాపారానికి. వీళ్ళు కూడా అట్లే అనుకున్నాము. ఈ ప్రజలు కూడా ఇప్పుడు ఈ 4-5 రోజుల నుంచి వీళ్ళంతా భయపడుతున్నారు, పోలీసులు ఎక్కువ రావడము. ఈ చూసి అందరూ ఏంది బా ఏమైతా ఉంది అస్సలు అని మనం కూడా తిట్టుకుంటా ఉన్నాం. వీళ్ళ వల్ల వచ్చి మనకు నష్టం జరిగింది, మన పరుగు పోయింది. మనం ఎప్పటి నుంచో ఇక్కడ తిరిగి చిన్నప్పటి నుంచి మనం పెరిగి మా నాయన మా తాత అంతా కలిసిమెలిసి ఉండడంతో ఈ గబ్బు నాగుడు చేసిన పనికి అంతా పేరు చెడిపోయింది, మా పేరంతా పోయింది. అసలు జనాలు ఆడోళ్ళు అందరూ భయపడుతున్నారు. ఎంత పెద్ద పని చేసినాడు వీడు, చేయడం వాడు చేసిన తప్పు, అదే వానికి శిక్ష పడాలా. దీనికి ఎవరో సంబంధం ఉన్నా కూడా అందరినీ వచ్చి ఎత్తుకొని పోయి వేయాలా. ఎందుకంటే ఇంకొకసారి ఎవరో ఊహలు కూడా ఆలోచించకూడదు. కనీసం ఆయన ఏ టైంలో వచ్చేవారన్నా కొంచెం ఏమైనా గుర్తుందన్నా మీకు? అంటే సాధారణంగా ఆయన రాత్రిళ్ళ పూట వచ్చేవాడా, పగులి పూటలో కూడా బయటకు వచ్చేవాడా? పగులు అంటే ఈ టైంలో కనపడతాడు ఎంత. ఇంకా మళ్ళీ మనం కూడా ఇక్కడ కూర్చొని ఉంటాము, మళ్ళీ వెళ్ళిపోతాడు. అసలు పలకడం మాకు మన ఎవరైనా మన ఇక్కడ ఏరియా మంచి ఎవరైనా నేనే అడిగినా ఏమి ఈడ ఎన్ని రోజుల నుంచి ఉన్నాడు ఈయన అంటే కనపడతాడు. ఈడ కనపడతారని చెప్పి ఇట్లా ఉంటాడు, మళ్ళీ అంగిళ్ళు కూర్చుంటాడు అంతే. మళ్ళీ వేరే ఏం అస్సలు మాట్లాడు. అన్న ఈయనకు తరచుగా కొరియర్లు వచ్చేటివి అనేది అంటున్నారు, నిజమేనా? కొరియర్లు ఏమైనా వచ్చేటివా? చూసినాము, ఆ కార్టూన్లు వస్తాయి, దింపుకుంటారు. ఎవరో అంత కెమెరాలు ఉన్నాయి. ఇక్కడ కూడా 2 కెమెరాలు స్టేషన్కి ఉన్నాయి. ఆ కెమెరాల్లో కనపడతారు. అంటే కార్టూన్లలో ఏమై ఉండొచ్చు అని మీరు అనుకుంటారు? అనుమానం అంటే మనం చూడలే, మనం లోపలికి పోలే. ఇంకా పోలీసు వాళ్ళు అంతా చూసినారు, అంతా సీజ్ చేసినారు, అంతా కనబడింది. దాని ప్రకారం మీరే చూడొచ్చు. ప్రజలకి ఇక్కడ చుట్టుపక్క వాళ్ళకి సొంత ఇండ్లు వాళ్ళు ఇంకా భయంగా అయిపోయింది. ఏంది బా ఇది చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది కదా ఇది.
అందరి చెడ్డ పేరు ఏరియాకి. ప్రతి ఒక్క మనిషి కొత్తపల్లి అంటే వాడు అనుమానంతోనే చూస్తున్నాడు. ఇక్కడ ఈ ఏరియాకి అంత పెద్ద చెడ్డ పేరు మాకు తెచ్చినాడు వాడు. ఇన్ని రోజుల నుంచి ఇక్కడ నీళ్లు తాగేవాడు, ఇక్కడ తిని ఇక్కడ సంపాదించేవాడు ఇంత పెద్ద కుట్ర చేయడము తప్పే అది. ఎందుకంటే అంతా పోలీసు వాళ్ళు చూసినారు, అంతా సీజ్ చేసినారు, అంతా డిపార్ట్మెంట్ మొత్తం ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా. సో మొత్తం మీద ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి మన్సూర్ అలీ ఖాన్ ఎవరితో కూడా పలకరించేవాడు కాదు, తన అవసరాల నిమిత్తం బయటికి వచ్చాడు మాత్రం ఎప్పుడూ కూడా అంటే ప్రధానంగా ఎవరితో కూడా మాట్లాడేవాడు కాడన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. అయితే తను కేవలం అవసరాల నిమిత్తం బయటకు వచ్చిన తర్వాత ఆ తర్వాత తను పని పూర్తి చేసుకుని ఆ పనులు పూర్తి చేసుకున్న తర్వాత ఎవరితో కూడా అంటే మాట్లాడనటువంటి పరిస్థితి. అంటే చివరకు ఆయన భార్య అంటే ఆయన సతీమణి కూడా ఎవరితో బయట మాట్లాడేది కాదు. అంటే ఏ స్థాయిలో వీరు లో ప్రొఫైల్ మెయింటైన్ చేశారో కూడా అర్థం చేసుకోవచ్చు. అయితే మరోవైపు ఇక్కడికి వచ్చిన తర్వాత చీరల వ్యాపారం చేసుకునే అంటే ఒక రకంగా తోపుడు బండ్లపై చీరల వ్యాపారం చేసుకుంటూ ఆ తర్వాత అంచెలంచెలుగా ఇక్కడే ఎదిగాడన్నటువంటి భావన కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం ఎదిగిన తర్వాతే ఇక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఇల్లును తీసుకొని అద్దెకు తీసుకున్న తర్వాత ఆ ఇంట్లోనే అద్దెకుంటూ అక్కడ ఏదైతే ఒక చిన్న అంటే ఏదైతే చిరు వ్యాపారం అంటే చిరుతిండ్లు అంటే పిన్న పిల్లలకు ఏదైతే చిరు పదార్థాలు ఏదైతే ఉంటాయో కుర్కురే కావచ్చు, బిస్కెట్లు కావచ్చు, ఇతరత్ర వంటి సామాగ్రిని అమ్ముకునేవారు. అయితే ఎవరైనా ఇక్కడ ఈ ప్రాంతవాసులు పలకరిస్తే మాత్రం పలకను కూడా పలికే పరిస్థితి లేదంటే వాళ్ళు ఏ స్థాయిలో ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ అంటే వాళ్ళ కలయిక అంటే స్థానికంగా ఉన్న వారితో కూడా పెద్ద గొప్పగా కలిసేవారు కాదన్నటువంటి భావన వ్యక్తం చేస్తున్నారు. అయితే మనం చూడొచ్చు ప్రధానంగా విజువల్స్లో కూడా ఏదైతే ఇక్కడ వీళ్ళు నిత్యం ఇక్కడ వాళ్ళకు కార్టూన్లు వచ్చేటివి కాదు అంటే ఏదైతే సామాగ్రి కొరియర్ ద్వారా వచ్చేది అన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఒకవేళగిన వాళ్ళు తయారు చేసినటువంటి పేలుడు పదార్థాలు భారీ విస్ఫోటనం చెంది ఉంటే మాత్రం దాదాపు పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగే అవకాశాలు ఉండేవి. ఏదైతే పోలీసులు ఒక రకంగా ముందస్తుగా గ్రహించారో లేకుంటే ఐబీ ఇంటెలిజెన్సీ అధికారులు కావచ్చు అదేవిధంగా ఇతర అధికారులు గుర్తించిన తర్వాత ఒక్కసారిగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నాక ఒక రకంగా ఈ ప్రాంతవాసుల్లో కూడా ఒక రకంగా ఏదైతే మొన్నటి వరకు కూడా ఎంతో ప్రశాంతంగా ఉండేటువంటి వాతావరణం ఇప్పుడు కొంత అక్కడక్కడ భయంతో కూడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇందుకు ప్రధాన కారణం ఏదైతే మన నివాసం ఉండటం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చింది. అదేవిధంగా ఒకవేళ వాళ్ళు పోలీసులు ఏదైతే మొన్న స్వాధీనం చేసుకునే నేపథ్యం అదేవిధంగా మొన్న మనకు ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీకి డిఐజీ ఏదైతే కొయ్యా ప్రవీణ్ గారు కూడా చెప్పడం జరిగింది. ఏదైతే భారీ స్థాయిలో వీరి వద్ద నుంచి పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా వీరికి సంబంధించి ప్రధానంగా 3 నగరాలకు సంబంధించినటువంటి మ్యాప్ అదేవిధంగా రైల్వే లైన్కు సంబంధించినటువంటి మ్యాప్లు కూడా స్వాధీనం చేసుకున్నంటే ఓ రకంగా ఇక్కడే వీళ్ళు ఒక రకంగా పెద్ద కుట్రకు ప్లాన్ చేశారు. పెద్ద కుట్రే వీరి వెనక దాగి ఉంది. అది ఏ నగరం ఏంటన్నటువంటి విషయం పైన కూడా స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే కేంద్ర ఇంటెలిజెన్సీ వర్గాలు ప్రధానంగా వీటిపైన పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యం కాబట్టి పూర్తి వివరాలు వెల్లడించడానికి మరి కాస్త సమయం పట్టే అవకాశాలు ఉన్నాయన్నటువంటి భావన ఆయన వ్యక్తం చేసింది. అయితే మరోవైపు ఇక్కడ స్వాధీనం చేసుకున్నటువంటి ఏదైతే భారీ పేలుడు పదార్థాలు అన్నారంటే అది ఒకవేళ ఇన్కేస్ ప్రమాదవశాత్తు పేలి ఉంటే మాత్రం ఇక్కడ జిల్లా పరిషత్ ఉర్దూ ఉన్నత పాఠశాల కూడా ఉంది. అంటే ఓ రకంగా 200 మీటర్ల నుంచి 100 మీటర్ల వరకు వ్యాపించినా కూడా దాదాపు ప్రాణ నష్టం భారీ స్థాయిలో జరిగి ఉండేదన్నటువంటి భావన ఈ ప్రాంతవాసుల్లో వినిపిస్తుంది. ఇలాంటి వారిని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అయితే వీరి ద్వారా ఇంకా కొంతమంది ఉగ్రమూకల కదలికలు ఉన్నాయన్నటువంటి అనుమానాలు కూడా స్థానికుల్లో వ్యక్తం అవుతున్న నేపథ్యం ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికే ఏదైతే కేంద్ర ఇంటెలిజెన్సీ వర్గాలు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. వారు నిఘా వ్యవస్థను కూడా అటు పూర్తి స్థాయిలో చేస్తున్నారు. ఏదైతే 2013లో మదురైలో జరిగినటువంటి ఘటన నేపథ్యంలో
అంటే ఒక్కొక్కరుగా ఎక్కడికి వెళ్ళారు ఏంటన్నటువంటి విషయం పైన కూడా అంతు చిక్కని వ్యవహారంగా మారింది. అంతు చిక్కని వ్యవహారం ఉన్నటువంటి నేపథ్యంలో కేవలం మన్సూర్ అలీఖాన్ అదేవిధంగా అబూబకర్ సిద్దిక్ ఆనవాళ్ళు మాత్రమే తెలిసాయి. మిగతా వారి ఆనవాళ్ళు ఎక్కడున్నాయి ఏంటన్నటువంటి కోణంలో కూడా అటు పూర్తి స్థాయిలో కేంద్ర ఇంటెలిజెన్సీ వర్గాలు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. అయితే మరోవైపు రాయచోట్ల మాత్రం ఇంకా మరికొంతమంది ఉగ్రవాదుల కదలికున్నటువంటి అనుమానాలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ఆ దిశగా దర్యాప్తు కొనసాగిస్తారు. ఏది అమ్మనప్పటికి కూడా ఈ ఘటనతో అటు రాయచోటిలో ఒక్కసారిగా ఎప్పుడేం జరుగుతుందో, అసలు ఉగ్రవాదులు ఇంకా ఉన్నారా లేరా, ఉంటే గినా వారి కదలికలు మరో చోటికి మరో ప్రాంతానికి మార్చుకున్నారా అన్నటువంటి అనుమానాలు ఉన్నాయే తప్ప ఎక్కడే కానీ ఇక్కడ ఉన్నటువంటి మన్సూర్ అలీఖాన్ కావచ్చు, అదేవిధంగా అబూబకర్ సిద్దిక్ ఇద్దరు కూడా ఎక్కడే కానీ ఎవరితో కానీ కలిసి అంటే ఒక రకంగా బంధుత్వం కూడా అంటే సాధారణంగా ఎవరైనా మనం చూస్తే ఇరుగు పొరుగు వారు ఉంటే మాత్రం ఖచ్చితంగా మనం వాళ్ళని మాటల్లో దింపి ఆ తర్వాత పూర్తి వాళ్ళతో బంధుత్వాన్ని ఏర్పరచుకునేవారు. కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి ఏదీ లేదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఎవరితో కలిసేవాళ్ళు కాదు. కేవలం వచ్చారంటే మాట్లాడి హాయ్ అనడం వరకే తప్ప మిగతా విషయాలు పంచుకునేవారు కాదన్నటువంటి భావన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అటు కేంద్ర నిఘా వ్యవస్థ కావచ్చు, అటు జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు కూడా ప్రత్యేకమైన దృష్టి సారించి వీటిపైన క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారు. అయితే అటు పూర్తి స్థాయిలో వివరాలు వెల్లడి కావాలంటే ఖచ్చితంగా అబూబకర్ సిద్దిక్ అదేవిధంగా మన్సూర్ అలీఖాన్లు ఇద్దరు పట్టుబడి ఆ తర్వాత ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకుంటే అటు పూర్తి స్థాయిలో విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ హరితో కిషోర్, RTV రాయచోటి నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలోకి. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.